హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జిమ్మిచూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే ఈ సారీకి సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న జిమ్మిచూ సారీ బ్లౌజ్ డిజైన్ అనమాట. కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్. మీరు ఇంత డీప్ నెక్ని ప్రిఫర్ చేయాలనుకుంటే కనుక మీకు నెక్ కొలతలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ప్రకారమే నెక్ డీప్ని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం డీప్గా ఉండే నెక్ డిజైన్ తీసుకుంటున్నాను. ఈ డిజైన్ కోసం కొంచెం డీప్గా ఉంటేనే నెక్ బాగుంటుంది. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్లాత్ థిక్నెస్ తక్కువగా ఉండడం వల్ల నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యాన్వాస్ పేపర్ లేకపోతే కనుక డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి 1.5 మీటర్ అయితే క్లాత్ అవసరం అవుతుంది. ఇది సారీలో నుంచి అయితే 1.5 మీటర్ తీసుకోలేం కదా. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అయితే ఉంటుంది కదా బ్లౌజ్ది. ఒక 1/2 మీటర్ అయితే ఎక్స్ట్రాగా బయటన కటింగ్ చేయించుకోవాలి. లేదంటే కనుక 4 మీటర్ క్లాత్లో నుంచి అయినా సరే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి విడిగా 4 మీటర్స్లో క్లాత్ దొరుకుతుంది కదా, ఆ విధంగా అయినా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి సారీలో నుంచి అయితే 1.5 మీటర్ క్లాత్ అయితే సరిపోదు. డిజైనర్ బ్లౌజ్ కొంచెం హెవీ మోడల్లో ఉన్నది ఏదైనా సరే మనకి సరిపోదు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1.5 మీటర్ అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్. అలానే డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది కనుక మనకి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 400 నుంచి 500 రూపీస్లోపు ఉంటాయి కనుక స్టిచ్చింగ్ ఛార్జెస్. దీనికోసం అని చెప్పేసి 1000 రూపీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ కొంచెం టైం పడుతుంది. ఫుల్గా హెవీ మోడల్గా ఉండడం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నెక్ డిజైన్ ఉంది కదా, దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా చుట్టూ కూడా కటింగ్ చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నెక్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మిడిల్లో అయితే లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ నార్మల్గానే స్టిచ్చింగ్ వేసేసి నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకునే ముందు ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చెస్ అనేవి నీట్గా వస్తుంది. ఐరన్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే కనుక లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచు నుంచి క్లాత్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని డాట్స్ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ లెంత్లో డాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత మీరు పైపింగ్ చేయాలనుకుంటే పైపింగ్ చేసుకోవచ్చు, లేదంటే నడుము దగ్గర పట్టి వేసేసినా సరే బాగానే ఉంటుంది. నేనైతే నడుము పట్టిని వేసేస్తున్నాను. ఇలా నడుము పట్టిని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ లీఫ్ కోసం అని 3 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి లీఫ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం కూడా మనకి నిడిల్ తోటి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ మనకి ఎన్ని లీవ్స్ అయితే అవసరం అవుతాయి అన్నింటిని కూడా ఈ విధంగా స్టిచ్చెస్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 5 ఇంచెస్ లెంత్ 2 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫ్లవర్ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలనుకుంటే కనుక 3/4 ఇంచు గ్యాప్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న సైజులోనే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఈ విధంగా కటింగ్ చేసేసుకుని ఫ్లవర్ లాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్చెస్ వేసేసుకోవాలి. డిజైన్ కొంచెం హెవీగానే ఉంటుంది, అలానే మనకి కొంచెం టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అలానే లీవ్స్ అవసరం అవుతాయి అన్నింటినీ కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను నేను. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా లేస్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ని అలానే లీవ్స్ని కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. లీఫ్ చివర్లో బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు బీడ్స్ హెవీగా ఉంటుంది అనుకుంటే కనుక ఫ్లవర్ మిడిల్లో మాత్రం బీడ్స్ని స్టిచ్చింగ్ చేసుకుని లీఫ్కి అయితే స్కిప్ చేసేయండి. నెక్ చుట్టూ కూడా ఈ విధంగానే కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా డిజైన్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్లో డిజైన్ కోసం అని చెప్పేసి 16 ఇంచెస్ లెంత్ అలానే 21 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా క్లాత్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో అయితే ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్క్రీన్లో కనిపిస్తుంది కదా, నెక్ మిడిల్లో ఉంచేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మనకి లూజ్ రాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో నుంచి నేను ఫ్లవర్ డిజైన్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మనకి మొత్తం బ్లౌజ్లో ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ మిగిలినా సరే వాటితో మనం ఫ్లవర్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. క్లాత్ అయితే ఏది వేస్ట్గా పోదు. ఇది వచ్చేసి ఈ ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఒక 3/4 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసేసాను. 1 ఇంచ్ అయితే మనకి ఫ్లవర్ పెద్దగా అయిపోతుంది కదా, ఒక 3/4 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేస్తున్నాను. దీన్ని ఒకటే పీస్లో 2 ఫ్లవర్స్ లాగా 2 లేయర్స్ లాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా 2 లేయర్స్లో అయితే ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు మిడిల్లో బీడ్స్ కానీ లేదంటే ప్యాచ్ ఉంటే కొంచెం మీడియం సైజులో ఉన్న ప్యాచ్ని కానీ బీడ్స్ని కానీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా ఈ ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా డిజైన్ మిడిల్లో ఉంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.